నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డిజైన్ చూసారా? అది జేసీ 817 నెంబర్ డిజైన్ అండి. మేము రెగ్యులర్‌గా వేసే డిజైనే. కాకపోతే ఈసారి ఏంటంటే వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారనమాట. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చాలా సార్లు ఓన్లీ బార్డర్ వేసేసి బూటీస్ వేసాం గదా! సింపుల్‌గా ఉండాలని అడిగారు కాబట్టి, కానీ వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ అడిగారు. మొత్తం అంటే డిజైన్ యాజ్ ఇట్ ఈజ్ వేయమన్నారు. ఇట్లా వచ్చాయండి. హ్యాండ్స్ మాత్రం చాలా బావుంటాయి. నాకైతే చాలా ఇష్టం ఈ హ్యాండ్స్. హ్యాండ్‌కి కట్ వర్క్ వచ్చిన హ్యాండ్ గూడా ఉంది. కాకపోతే నెక్‌కి కట్ వర్క్ లేనప్పుడు హ్యాండ్‌కి కట్ వర్క్ ఎందుకులే అని జెప్పేసి ఇలా అదేమంటారు ఓన్లీ కట్ వర్క్ లేని డిజైన్ ఇవ్వడం జరిగింది. నాకు చెప్పడానికి రాట్లేదండి. డిజైన్ అయితే చాలా బాగొచ్చింది. స్టోన్స్ నేను అవి లీఫ్ స్టోన్స్ ఏమంటారు డ్రాప్ షేపు స్టోన్స్ వాడాను దీనికి. ఎప్పుడు వాడలేదు ఇలాంటి స్టోన్స్. చాలా బాగుంది. మగ్గం లుక్ అనిపించింది నాకైతే సింపుల్‌గా. బావుంది. ఈ శారీ అనమాట. ఈ శారీకి ఆ డిజైన్ వేయించుకున్నారు వాళ్ళు. సింపుల్ శారీనే. కాబట్టి సింపుల్ డిజైన్ కావాలి. పెద్ద హెవీగా అవసరం లేదని జెప్పేసి హ్యాండ్ మాత్రం గ్రాండ్‌గా ఉంది గదా! ఆ డిజైన్ సెలెక్ట్ జేసుకున్నారనమాట. అయితే ఇది 4435 నంబర్ డిజైన్ మనకు ఎప్పటికి రెగ్యులర్‌గా వేసేదే ఇది కూడా. ఈ 2 డిజైన్స్ మాత్రం ఆ లీఫ్ డిజైన్స్ ఎన్ని వేశానో, ఈ డిజైన్స్ అన్ని వేశానండి. ఇంకా విషయం ఏంటంటే మనం మిషన్‌కి సర్వీసింగ్ కోసమని 3 డేస్ బ్యాక్ మన ట్రిపుల్ ఆర్ వాళ్ళకి కాల్ చేసాం మేము. కాల్ చేస్తే వాళ్ళు మన ఏమంటారు వారంటీ కార్డ్ ఉంటుంది గదా! వారంటీ కార్డ్ ఫోటో పెట్టమన్నారు. ఫోటో పెట్టాము. సడెన్‌గా నిన్న నైటు ఆహ్, అతను సర్వీస్ అబ్బాయి కాల్ చేసి రేపొస్తున్నాను అని జెప్పాడు. ఇతనెవరంటే మాకు డెమో ఇచ్చేటప్పుడు గూడా ఈ ఈ తమ్ముడే వచ్చాడండి. నైట్ కాల్ చేసినప్పుడు ట్రూ కాలర్‌లో పేరు పడింది గానీ, తనేనో కాదో అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ వస్తున్నారా ఎక్కడి దాకొచ్చారని కాల్ చేద్దామని అడగడానికని నేను కాల్ చేయగానే కాల్ లిఫ్ట్ చేసి డైరెక్ట్ అక్క అన్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అక్క అని అంటే అప్పుడు గూడా చాలా అంటే ఫ్రీగా మంచిగా మాట్లాడి ఏ డౌట్ అడిగినా చాలా ఓపికగా చెప్పి చాలా మంచిగా డెమో ఇచ్చిండప్పుడు గూడా. మంచిగా అనిపిచ్చింది. మేము తమ్ముడు, తమ్ముడు అని పిలవడం, తను అక్క అని పిలవడం మంచిగా అనిపిచ్చింది మాకు. కానీ ఇప్పుడు గూడా నైట్ మాట్లాడిన కాల్ నేను లొకేషన్ పెట్టగానే గుర్తు చేసుకున్నాడంట. నైట్ మాట్లాడినప్పుడే మీతో కాల్ మాట్లాడినప్పుడే గుర్తొచ్చిందక్క అని అన్నాడు. పొద్దున్నే ఇగ కాల్ చేయగానే అక్క అనగానే నేనసలు షాక్ అయిపోయినా. ఇప్పుడు సర్వీసింగ్ జేశాడు. మొత్తం ముందు అదంతా తీసేసి ఏమంటారు ముందు క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఆయిల్ స్ప్రే చేసి ఫుల్‌గా మిషన్‌ని ఫుల్ స్పీడ్‌లో పెట్టి ప్రతి ఒక్క నీడిల్‌ని నడిపించాడనమాట. ప్రతి ఒక్క నీడిల్‌తో మిషన్ రన్ చేశాడు. చేసిన తర్వాత అవన్నీ క్లోజ్ చేసేసి ఇప్పుడు గ్రీజ్ అప్లై చేస్తున్నాడనమాట. చూడండి గ్రీజ్ అప్లై చేస్తున్నాడు. ఏ డౌట్ వచ్చినా విసుక్కోకుండా మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడండి తమ్ముడు. చాలా బాగా అనిపించింది. వీళ్ళ సర్వీస్ మాత్రం బాగుంది ఎప్పుడైనా గానీ. అప్పుడు గూడా మిషన్ మాకు ఏంటంటే 11 మంత్స్ అవుతుంది మేము మిషన్ తీసుకొని కరెక్ట్‌గా. ఫిబ్రవరి 6 గదా! 6కి కరెక్ట్‌గా 11 మంత్స్ అయింది. ఇక 1 ఇయర్ అయిపోతే మన వారంటీ గూడా అయిపోతది గదా! అని జెప్పేసి వారంటీ అయిపోక ముందుకు ఒకసారి సర్వీసింగ్ చేయించుకుందాం అని జెప్పేసి కాల్ చేసినామనమాట మేము. చేస్తే వెంటనే పంపించారు. ఒక 3 డేస్ అవుతుంది మేము కాల్ జేసి. ఈ తమ్ముడొచ్చిండు. వచ్చి తొందరగా రావడమే లేట్ అండి. వస్తాడు డైరెక్ట్ మిషన్ దగ్గరికే ఎళ్తాడు. అప్పుడు గూడా మిషన్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు గూడా రావడమే కొంచెం వాటర్ అన్నా తాగు, లేదంటే టీ అన్నా తాగు అన్నా గానీ వినడు. వస్తాడు డైరెక్ట్ పని జూస్తాడు అంతే. మంచిగా చాలా బాగా చేస్తున్నాడు. అప్పుడు గూడా మంచిగా ఓపికగా చేశాడు. నైటు కొద్దిసేపు నిద్రొస్తుంది. నిద్రపోయింది లేచిన తర్వాత డే టైమ్‌లో చెప్దువులే తమ్ముడు అనంటే గూడా, "ఏం గాదక్క పర్లేదు" అని జెప్పేసి అప్పుడు గూడా నైట్ టైమే మాకు డెమో ఇచ్చాడు మిషన్‌కి. ఇప్పుడు గూడా రాగానే పొద్దున్నే కదా! కొంచెం అన్నం అన్నా ఏమన్నా తిను అనంటే, "లేదక్క నేను టిఫిన్ తినేసొచ్చా. అవసరం లేదు. ముందు వర్క్ చూద్దాంలే" అని జెప్పేసి వర్క్ మీదే ఉన్నాడు. కంప్లీట్ జేసేసి చాలా ఫ్రీగా అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగానే మాట్లాడతాడండి తమ్ముడు మాత్రం. చాలా బాగా అనిపించింది మాకైతే. గ్రీజ్ అప్లై చేస్తున్నాడు చూడండి. ఎక్కడెక్కడ అప్లై చేయాలి, ఎన్ని రోజులకొకసారి అప్లై చేయాలని మేము అడిగినామనమాట. అడిగితే చెప్పిండు. చెప్పేసి ఇంకా మేము చాలా విషయాలు మాకు తెలియనివి డౌట్స్ మాకే డౌట్స్ అయితే ఉన్నాయో అవన్నీ డౌట్స్ క్లారిఫై చేసుకున్నామండి.
అయిపోయింది సర్వీసింగ్. అయిపోయిన తర్వాత ఇంకా క్లాత్ పెట్టండి, ఒకటి వేస్ట్ క్లాత్ పెట్టండి అని అంటే, ఇది కొంచెం డ్యామేజ్ వచ్చుండే హాఫ్ పట్టు పీసే. ఇది పెట్టినాం. ఎందుకంటే మొత్తం ఆయిలే గదండీ! ఫస్ట్ పెట్టే క్లాత్ మాత్రం పనికిరాదు. మీరు వేస్ట్ క్లాత్ అయితేనే పెట్టండి. పనికైతే రాదని జెప్పిండు ముందే తమ్ముడు. సో, క్లాత్ పెట్టినామనమాట. కొంచెం డ్యామేజ్ వచ్చిన క్లాత్ పెట్టిన తర్వాత ప్రతి నీడిలు మళ్ళీ చెక్ జేశాడనమాట. అయితే మాకు ఫస్ట్ నీడిల్ అండ్ 10థ్ నెంబర్ నీడిలు కొంచెం ప్రాబ్లమ్ ఉండే ఇంతకుముందు. అందుకోసమనే ఇన్ని రోజులు వాడలేదు మేము దాన్ని. వాడకుంటే ఇప్పుడు సెట్ జేసిండు దాన్ని గూడా. ప్రతి నీడిలు నడిపించి మా ముందు చూపించి, ఈ రోజంతా ఇదే ఏదో ఒక వర్క్ ఇట్లా ప్రతి నీడిల్లో ఆయిల్ అంతా కారిపోయేదాకా నడిపించండి మిషన్‌ని. నెక్స్ట్ పెట్టే క్లాత్ గూడా కొంచెం ఆయిలే ఉంటది. జాగ్రత్తగా చూసుకొని బెట్టుకోండి. ఆయిల్ అంతా కారిపోయిన తర్వాతనే కస్టమర్స్‌ది పెట్టండి. ముందే కస్టమర్స్‌ది పెడితే మాత్రం పాడైతది బ్లౌజ్ అని చెప్పి వేస్ట్ క్లాత్ పెట్టించాడు. పెట్టిన తర్వాత చూడండి, నేను మిషన్ ఆపరేటింగ్ చేస్తున్నా. మిషన్ మొత్తం ఆయిల్ అయిపోయిందండి. కింద గూడా మొత్తం ఆయిల్ కారింది ఫ్లోర్ మీద. ఇంకా మొత్తం కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తమ్ముడు చూడండి జోక్స్, మేము మా సిస్టర్, నేను, తమ్ముడు తను మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ పని చేసుకున్నాం ఈరోజు. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా ఇది బాబిన్ చుట్టే మిషన్ అండి. బాబిన్‌కి దారం చుట్టే మిషను. ఇదైతే ఇప్పటి వరకు మేము ఓపెన్ చేయలేదు. 11 మంత్స్ అయితుంది మిషన్ తీసుకొని. కానీ ఇదైతే ఎప్పుడు వాడలేదు మేము. చూడండి ఇప్పుడే సీల్ తీస్తున్నాం దాన్ని. మా సిస్టర్ ఓపెన్ చేస్తుంది. తను ఓపెన్ చేస్తుంది. అంటే ఓపెన్ చేసిన తర్వాత అందులో అది ఎట్లా ఉంటది, ఏంటి అన్న ఎక్సైట్‌మెంట్ కంటే నాకు అబ్బా! బాక్స్ అయితే మంచిగుంది. ఏంటి పైన అది ఉంది గదా! ఆహ్, ఏంటి బాబిన్ మిషన్ వచ్చిన డబ్బా ఉంది గదా! అట్టపెట్టె. దాని గురించి ఆలోచిస్తున్నా నేను. కొరియర్ చేసే ఆర్డర్స్ ఉన్నాయి. పోస్ట్‌లో పంపించే ఆర్డర్స్ ఉన్నాయి గదా! బ్లౌజెస్. ఇదైతే మంచిగా స్ట్రాంగుంది. బ్లౌజెస్ దీంట్లో పెట్టేసి పంపియొచ్చులే అని జెప్పేసి ఆలోచిస్తున్నా నేనైతే చూడండి. తనేమో దాని గురించి ఆలోచిస్తుంది మా సిస్టరు. అది ఫిక్స్ చేస్తుంది. మీరెప్పుడైనా దీన్ని వాడారా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. మేమైతే ఈరోజే ఓపెన్ జేసినాం దీన్ని. ఎందుకంటే మాకు దాని అవసరం రాలేదు. మేమేంటి రెడీమేడ్ బాబిన్స్ తెచ్చుకున్నాము. రెడీమేడ్ బాబిన్సే వాడినాం. అప్పుడప్పుడు ఈ బాబిన్స్ గూడా వాడేటోళ్ళం. కాపోతే ఏంటంటే మాకు జాక్ మిషన్ ఉంది గదా! ఆ జాక్ మిషన్‌కి పెట్టేసి బాబిన్ చుట్టుకునేదాన్ననమాట. ఈజీగా అయిపోతదని. దీని ప్రాసెస్ మనకప్పుడు డెమో అప్పుడు మేము అడగలేదు. ఆ తమ్ముడు కూడా చెప్పలేదు. ఎందుకులే దీనితోటి మనకేమవసరం ఉంది. రెడీమేడ్ బాబిన్స్ ఉన్నాయి గదా! అంతకైతే మనకు జాక్ మిషన్ ఉందిగా, దాంతో జుట్టుకోవచ్చు గదా! అని జెప్పేసి మేమింక దీన్ని ఓపెన్ జేయలేదు. అప్పుడప్పుడు మా బాబు మమ్మీ ఇందులో ఏముంది ఒకసారి ఓపెన్ జేసి చూద్దాం, ఒకసారి ఓపెన్ జేసి చూద్దాం అని అప్పుడప్పుడు అంటా ఉంటాడు. కానీ నేనే దాన్ని ముట్టుకోనియననమాట. ఇంకా ఈ మధ్యనే మొన్న సండే రోజు ఇంటి దగ్గరున్నాడు గదా! అది తీసి మమ్మీ ఓపెన్ జేస్తా అనంటే, నేను వద్దన్నా. అది నాకిప్పుడు గుర్తుకొచ్చి సరే చూద్దాం మీ తమ్ముడున్నప్పుడు దాన్ని ఆపరేటింగ్ ఎట్లనో చెప్తాడు గదా! అని జెప్పేసి ఓపెన్ చేసినామనమాట. చేస్తే చెప్పిండు దాని గురించి గూడా. నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తానండి. ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతుంది గదా! అని జెప్పేసి అది ఇప్పుడు పెట్టట్లేను. నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు దాన్ని యూజ్ చేశారా లేదా నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఒకవేళ మీకు దాని ప్రాసెస్ ఏమైనా తెలిసుంటే గూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి నీడిల్ వర్క్ చేస్తుంది చూడండి. మాకు ఒకటో నెంబర్ నీడిల్ ప్రాబ్లమ్ ఉందని జెప్పాను గదా! చూడండి సెట్ జేసిండు తమ్ముడు. ఒకటో నెంబర్ నీడిల్ గూడా మంచిగా నడుస్తుంది. అండ్ ఇగ ఇంతకుముందు ఒక 2, 3 నీడిల్స్ ఖాళీగా ఉండేటియి. 2, 3 ఏంటి 4, 5 నీడిల్స్ ఖాళీగా ఉండేటియి. ఇప్పుడైతే మొత్తం ఫిల్ జేషిన. అన్ని నీడిల్స్ తోటి నడిపించాలి వర్క్ గాబట్టి అన్ని నీడిల్స్‌కి దారం ఎక్కించిన. మిషన్ అంతా క్లీన్ జేసుకొని చూడండి హ్యాండ్ ఇదేంటి 4880 నేను మొన్ననే వేశాను గదా! డిజైను. దానికి సంబంధించిన హ్యాండ్ అండి. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చిందో. ఇదైతే హ్యాండ్ తొందరగా అయిపోతుంది అని తమ్ముడు ఇది సెలెక్ట్ జేసి తనున్నప్పుడు వేస్తే వేశాడనమాట. మేము దాన్నే కంటిన్యూ జేసాం. ప్రతి నీడిల్‌కి ఒక్కొక్క హ్యాండ్‌కి ఒక్కొక్క 2 కలర్స్ పెట్టేసి 2 నీడిల్స్‌తో వర్క్ చేశామనమాట. క్లాత్ జూడండి మొత్తం ఆయిల్ అయిపోయింది.
చూడండి. అసలు ఒక్క హ్యాండ్‌ని ఒక్క ఫ్రేమ్ మీద ఇన్ని కలర్స్‌తో వేయడం భలే ఉంది. రెయిన్‌బో లాగా అనిపిస్తుంది. ఇది చూడండి లీఫ్ మధ్యలో అట్లా పిగిలింది. ఇది వేస్ట్ క్లాత్ అంటే ఇంతకుముందు మేము వర్క్ కోసమనే తెచ్చినాం గానీ, అది మేము ఫిక్స్ చేస్తుంటేనే ఇట్లా పిగిలిపోయిందనమాట. అందుకే తీసి పక్కన పెట్టేసినాం. అప్పుడు బాధ అనిపించింది. అయ్యో! పీస్ వేస్ట్ అయింది అని గాని, అది ఇప్పుడు ఈ రకంగా ఉపయోగపడిందన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా 1 ఇయర్ మిషన్ తీసుకొని 1 ఇయర్ లోపు అయ్యుంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని రోజులవుతుందో. 1 ఇయర్ లోపు ఉండుంటే మాత్రం ఒకసారి సర్వీస్‌కి కాల్ చేయండి. సర్వీసింగ్ చేయించుకోండి. ఎందుకంటే 1 ఇయర్ దాటితే వాళ్ళు సర్వీస్‌కి చార్జ్ చేస్తారండి. అందుకోసమే చెప్తున్నా అండి. ఓకే అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.